తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం మొదలవబోతోంది ఈ నెల 19 నుంచి. అయితే ద్వితీయంలో శని బలంగా ఉన్నారు. అష్టవర్గులో 4 పాయింట్లతోటి చేసే పనిలో కష్టం తెలియకుండా ఏర్పడుతుంది. మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే ఈ రాహుకేతు ప్రభావం అనేది ఈ రాశి మీద ఎక్కువగానే ఉంటుంది. సప్తమంలో కేతు వల్ల భాగస్వామి మధ్య విభేదాలు, జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాట పెరగడం కానీ, లేదంటే మీ మాటకు విలువనివ్వకపోవడం కానీ, లేదా మీరు ఎక్కువగా కోపగించుకోవడం కానీ ఏదో ఒకటి జరుగుతుంటాయి. ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్తగా పరిశీలించి సాధ్యమైనంత వరకు శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే సప్తంలో కేతు వ్యాపార పరంగా కొంత లాభాలు నష్టాలు రెండూ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా సరే అవి పక్కన పెట్టి మీకు మీరుగా వెళ్ళండి. జీవిత భాగస్వామితో సఖ్యత, బంధువర్గంతో ఇబ్బంది లేని వాతావరణం ఏర్పరచుకోవాలి. అందరూ మన వాళ్ళే అనుకోవడం పొరపాటు. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచెలన్నట్టుగా మీరు వ్యవహరిస్తారు. అలా కాకుండా ఎవరు బాగా పనిచేస్తున్నారో, ఎవరు బాగా పని చేయడం లేదో అది చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. విద్యలో మంచి రాణింపు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగపరమైన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీరికి సంప్రాప్తిస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ వస్తుంది. వంశపారంపరంగా రావాల్సిన ఉద్యోగం ఏదైతే ఉందో వీరికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఒక స్థలాన్ని ఎప్పటించో అమ్మి శుభకార్యం చేద్దాం అనుకుంటారు. అయితే అది కొంచెం ఆలస్యం అవుతుంది. శుభకార్యం ఎలా చేయాలా, డబ్బులు లేవు ఎలాగా అన్న మదన పడతారు. అయితే అలాగా ఆ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అది లోన్ కావచ్చు, లేదా రావాల్సిన ధనం చేతికి అందడం కావచ్చు, ఇవి ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. సోదరిమణులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగం మీద శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగం కంటే వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా బాగుంటుందా లేదా అని ఆలోచన చేస్తారు. అయితే ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీకు తెలిసిన జ్యోతిష్యులు, పెద్దవారు ఎవరినైనా కనుక్కొని జాతకపరంగా బాగుందా లేదా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఒక కార్యక్రమం, ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు మనకి అనుకూలంగా ఉందా లేదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుందా లేదా అనేది చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే వ్యాపారం ప్రారంభించాక నష్టాలు ఇబ్బంది పడే కంటే ముందుగా చూసుకుని ఎప్పుడు బాగుందో అప్పుడు ప్రారంభించినట్లయితే ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. లేకపోతే ఫైనాన్స్ పరంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొల్పే అవకాశం కూడా లేకపోలేదు. ₹1కి ₹10 ఖర్చు అవుతుంది. ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి. మోకాల నొప్పులకు సంబంధించి, అరికాలకు సంబంధించి, అలాగే కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా బాధింపజేస్తాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలే అవి భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే నలుగురితో పాటు సరదాగా ఉండాలి, నలుగురితో పాటు కలిసి ఉండాలి అన్న ధోరణి మీరు పెంచుకోవాలి. జీవిత భాగస్వామితోటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొల్పుకోవాలి. లేకపోతే విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా చూస్తున్నాము. అది ఇద్దరు ఉద్యోగం చేయడం వల్ల, లేదా వ్యాపారం చేయడం వల్ల, లేదా మధ్యవర్తి వల్ల ఏదో విధంగా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది ఈ మధ్యకాలంలో. కాబట్టి అటువంటిది ఇబ్బంది లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. రియల్ ఎస్టేట్, సినిమా సంబంధించివి, అలాగే కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ రాహుకేతు ప్రభావం వల్ల ఈ రాశి మీద కొంతవరకు ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి.